దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చర్చ నడుస్తూ ఉంది. ఒకవైపు మహిళా బిల్లు చర్చ నడుస్తూ ఉంటే మరొక వైపు డీలిమిటేషన్కి సంబంధించి చర్చ ఊపందుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుందనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరొక వైపు పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టుగా ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలు చేశారంటూ తేజస్వి సూర్య ఆరోపిస్తున్నటువంటి సందర్భం. మనతో పాటుగా మాట్లాడడానికి సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్, ప్రధానంగా డీలిమిటేషన్ను మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? సో వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? డీలిమిటేషను అది ఒక దేశ ద్రోహం లాంటి చర్య. అసలు డీలిమిటేషన్ వద్దని కాదు మేము అనేది. ఇప్పుడు దాన్ని మహిళల్ని అడ్డం పెట్టుకుని మహిళలపైన తుపాకీ పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని, ప్రత్యేకించి సదరన్ స్టేట్లో ఉన్న ప్రజల్ని, అదేవిధంగా ఓబీసీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఒక్క దెబ్బకే అనేక మందిని చంపినట్టుగా వాళ్ళు కుట్ర బన్నుతూ ఉన్నారు. డీలిమిటేషను ఇది జరపాలంటే అది సపరేట్గా చేయాలి. దానికి అది సపరేట్గా చేయాలంటే ఓబీసీ డిమాండ్ వస్తుంది. అది సపరేట్గా చేయాలంటే ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం చేస్తామన్నారు. అట్లా కాకుండా మళ్ళీ కొత్త సెన్సెస్ మొదలెట్టారు 2026కి పూర్తి. అది కలపాల్సి వచ్చింది. అది కలిపితే నీకు ఓబీసీల డిమాండ్ పెరిగింది. అవన్నీ అవాయిడ్ చేయటం కోసం అర్జెంటుగా డీలిమిటేషన్ తీసుకొచ్చి పెట్టారు. అర్జెంటుగా అచ్చగా దాన్నే పెడితే ప్రజలు ఒప్పుకోరని చెప్పి దానికి మహిళా చట్టాన్ని ఆల్రెడీ చట్టం 23లోనే పాస్ అయింది. లోక్సభలో అయిపోయింది, రాజ్యసభలో కూడా అయింది. దాన్ని అడ్డం పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఈ డీలిమిటేషన్ వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ డీలిమిటేషన్ వలన ఓబీసీలకే నష్టం కాకుండా ఇవాళ సీట్లు ఒక్కసారి ఉత్తరాది రాష్ట్రాలు జంప్ అవుతాయి. మన వాళ్ళకి చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 50% మనకి 50%, వాళ్ళకి 50% అన్నారు. మనకు సపోజ్ 100 ఉంటే 150 అవుతాయి, వాళ్ళకి 200 ఉంటే 300 అవుతాయి. అంటే ఎంత వేరియేషన్ వస్తుందో చూడండి. మనకిప్పుడు 66 పెరుగుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో, వాళ్ళకి 198 పెరుగుతాయి, 97.5 పెరుగుతున్నాయి. అంటే మనకి 66 పెరుగుతాయి అని సంతోషపడతామా, వాళ్ళకి 197 పెరుగుతాయి అని సంతోషపడాలా? అందుకని ఇందులో దీని వెనుక చాలా కుట్ర దాగి ఉంది. అందువల్ల మేము దాన్ని సరిచేసి ముందు మహిళలది సెపరేట్గా చేయాలి. డీలిమిటేషన్ వచ్చినప్పుడు రేపు 26 ఈ లెక్కలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టినప్పుడు దేని ప్రాతిపదిక పెట్టాలని కూడా అది కూడా మేము చెప్తున్నాం. మీరు ఆ జనాభా ప్రాతిపదికన కుదరదు. అదేవిధంగా సెన్సెస్ జనాభా ప్రాతిపదిక కాకుండా లేకపోతే ఇతర అంశాల్లో 50% మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక సూచన చేస్తూ ఉన్నాడు, 50% అంటూ దానిలో జీడిపిని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సూచనను మీరు ఎట్లా చూస్తారు? దానిలో అది చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏకపక్షం చెప్పలేం. ఎందుకంటే జీడిపి అంటే యూపీలో మనకంటే జనాభా ఎక్కువ ఉంటారు, వాళ్ళకి జీడిపి ఎక్కువ వస్తుంది. బీహార్లో జనాభా, మనదేమో గ్రోత్లో మనం నెంబర్ 1. జీడిపి అంటే మొత్తాన్ని కలిపిన లెక్కలో ఆ రాష్ట్రాలది ఎక్కువ వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. అయితే ఆయన ఏమన్నాడంటే 50% అది, 50% జనాభా. 50% చూసినా జనాభా వాళ్ళదే ఉంటుంది, 50% జీడిపి చూసినా వాళ్ళదే ఉంటుంది. అందుకని ఇంకొద్ది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నేనేమి స్ట్రైట్ అవే కొట్టేయలేను. కానీ మా ఆలోచన ఏంటంటే ఇట్లా సడన్గా చెప్పటం కాదు. ఒక కమిషన్, రాజ్యాంగ ఎక్స్పర్ట్స్తో కూడిన కమిటీ వేయాలి. వాళ్ళు అధ్యయనం చేయాలి. ఎవరికి నష్టం లేకుండా ఎట్లా చేయాలి. అలా చేయకపోతే ఏమైందంటే ఇంతకుముందే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చిన్నయ్యే ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు ఏమైనా వచ్చింది, మా ఓట్లు అయితే పనికి వస్తాయి కానీ మాకు ప్రాతినిధ్యం ఉండదా అనేది వచ్చేయి. దాంతో మాకు సెపరేట్ దేశమే కావాలని వాళ్ళు హడావుడి చేశారు. అంటే ఎందుకు వచ్చింది అది? వాడు ఒక్క ఓటు ఉన్నా సరే ఓటే ఒక్క ఓటు ఉన్నా, ఇవాళ ఏంది మీ జనాభా ఇంతే కాబట్టి మీకు ఇన్నే, వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి అంటే చివరికి వచ్చేసరికి సదరన్ స్టేట్స్లో సంబంధమే లేకుండా ఏకపక్షంగా వాళ్ళు ఇప్పుడు కూడా ఉంది, ఇంకా గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ పెరగటం వలన ఇంకా ఎక్కువ ఇక అసలు మనల్ని కనీసం ప్రాధాన్యత కూడా తీసుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందువలన రేవంత్ రెడ్డి గారు చెప్పిన
ఆయన ఆయన తీరి ఆయనకు ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే ఒక కమిషన్ వేయాలి. కమిషన్ వేసి ఇతర దేశాల్లో ఇటువంటి సమస్యకి అట్లా పరిష్కారం ఉంది. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి కూడా పెంచాలి. రాజ్యసభకి వాళ్ళ వాయిస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ తక్కువ అది పెంచమంటున్నారు. అట్లనే పెద్దల సభ ఇక్కడ మన ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెంచమంటున్నారు. అది కూడా పెంచాలి. ఇది పెంచాలి, అది పెంచాలి. పెంచేదానికి ప్రాతిపదిక ఎక్స్పర్ట్స్ కమిషన్ ఏది చెప్తే దాన్ని చూసుకుని ఎవరిని ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకుని అందరిని ఒప్పించి చేయాల్సిన ప్రాసెస్ అది. మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% మహిళలకు సంబంధించిన చట్టసభల్లో రిజర్వేషన్, దాని విషయంలో ఏం చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీగా? అసలు ఆ చట్టమే మేము తీసుకొచ్చింది. నువ్వు అవునన్నా కాదన్నా ఫస్ట్ రేణు చక్రవర్తి అని ఫస్ట్ ఎంపీ, కమ్యూనిస్ట్ ఎంపీ 60 ఆ ప్రాంతంలోనే ఆమె డిమాండ్ చేసింది. ఆ తర్వాత గీతా ముఖర్జీ గారు 6 సార్లు ఎంపీకి చేశారు. ఆమెను యూపీ మన యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గుజరాత్ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి, జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దానికి అధ్యక్షురాలుగా ఆమెనే పెట్టారు. ఆమె అప్పుడు బాగా అధ్యయనం చేసి 33% కావాలని బిల్లుని ఆమె అంతకుముందే ప్రైవేట్గా కూడా బిల్లు పెట్టింది. ఆమె అధికారయుతంగా పెట్టడం జరిగింది యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ తరఫున పెట్టినా కూడా దాన్ని అప్పుడు జరగనీయలేదు. అదే పద్ధతుల్లో గీతా ముఖర్జీ గారు పెట్టిన బిల్లునే ప్రాతిపదికగా రాజ్యసభలో 2010 అదే యథాతథంగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఈ మహిళా చట్టం. అందువలన కమ్యూనిస్టు పార్టీగా ఒక విధంగా మాకు గర్వకారణంగా ఉంది. కానీ అదే సమయంలో దానికి డీలిమిటేషన్ లింక్ చేయటం వలన అసలు ఇప్పుడు అందులో కూడా కొంత డిమాండ్స్ రిజర్వేషన్లలో మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో అగ్రకులాలకు మాత్రమే న్యాయం చేయడానికి ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దీనిలో కూడా బీసీలకు న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వాళ్ళకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీ మహిళలకు చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి, ఆ 33%లో సబ్ కోటా మళ్ళీ రిజర్వేషన్ పెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది. దానికేం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే అప్పుడు కూడా గీతా ముఖర్జీ గారు పెట్టినప్పుడు కూడా ఈ గోల్తోనే ఆగింది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ లేకపోతే ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ వీళ్ళందరూ కూడా అప్పుడే బీసీలకి అందులో సబ్ కోటా ఉండాలని ఆ డిమాండ్తో. అప్పుడేమైంది, అసలు మహిళలే ఇన్ని రోజులు, ఎందుకంటే వాళ్ళు ఒక మహిళల గౌరవం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రాజ్యాంగపరంగా కానీ ఇతర అంశాల్లో వాళ్ళ హక్కులు లేవు. కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చేటప్పుడు మళ్ళీ దానిలోనే వివక్షత ఎందుకని దాంతో ఆ వివాదంతో అప్పుడు ఆగింది. ఇప్పుడు ఆగదేక. ఇప్పుడు మహిళల్లో కూడా చైతన్యం పెరిగింది. అప్పుడు ఏంటంటే మహిళలు అప్పటివరకు బయటికి రాని వాళ్ళకి చైతన్యం తక్కువ కాబట్టి ముందైతే రిజర్వేషన్ ఇద్దామని ఒక ఆలోచన. ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి ఓబీసీలు ఆ డిమాండ్ కూడా మనం డినై చేయలేము, కాదనలేము. తేజస్వి సూర్య తెలంగాణను విభజించేటప్పుడు పాకిస్తాన్ ఇండియాను విడదీసినట్టుగా విడదీశారంటూ తను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విభజన విషయంలో తను మాట్లాడినటువంటి మాటలు మీరు ఎట్లా చూస్తారు? అది అవగాహన లేని మాటలు, తర్వాత ఏదో ప్రచారం కోసం చెప్పే మాటలలాగా, లేకపోతే ఆ ఫ్లోలో చెప్పాడేమో అనుకుంటున్నాను నేను. తెలివి కలిగిన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు కూడా అట్లా చెప్పరు. ఎందువల్లంటే అది తెలంగాణ ఉద్యమం భారతదేశం సంబంధించినటువంటి వితిన్ ద కంట్రీలో జరిగిన అనేక దశాబ్దాల ఉద్యమం అది. అదేమో ఎమోషన్తో జరిగింది. తర్వాత పాకిస్తాను భారతదేశం అది ఆ వైరు ఇప్పుడు కూడా మనం పోవట్లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, తెలంగాణ అది కూడా ఆ విధంగా పాకిస్తాన్ లాగా చేయటం అంటే తెలంగాణ ప్రజలు ఈ అంటరాని వాళ్ళు లెక్క. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి కుదరట్లేదు కదా, అట్లా భారతదేశం మొత్తాన్ని నుంచి తెలంగాణని అంటరాని వాళ్ళుగా చేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి కానీ, లేదా అప్పుడు మీ పార్టీ కూడా ఉంది కదా, మరి ఆ తప్పులో మీరు కూడా భాగస్వామ్యమే కదా, సుష్మా స్వరాజ్ ఉంది కదా, మరి అప్పుడు ఇవన్నీ ఆలోచన చేయకుండా చెప్పాడు అతను. దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి పెద్ద అంశంగా చేయాల్సిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. 26వ తారీఖు నుంచి ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అక్కడ ఆర్టిజన్స్ ధర్నా చేస్తూ ఉంటే ఇటు ఆర్టీసీ వాళ్ళు కూడా 26 నుంచి ధర్నాకు పోవడానికి చూస్తూ ఉన్నారు. ఈ ధర్నాలకు సిపిఐ సపోర్ట్ చేస్తుందా?
అధికార పార్టీతో మీరు ఎట్లాగో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి సమాచారాన్ని తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీది కొనసాగటం అనే సమస్య ఏముంటుంది? అది ఎన్నికల పొత్తులు ఉంటాయి. ఓకే. కానీ సిద్ధాంతపరంగా కానీ లేకపోతే ఇతర ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మా పార్టీ మాదే కదా. మేము ఎప్పుడు ప్రజల సమస్య వచ్చినప్పుడు మేమే ముందు ఉంటాం. అందులో ఆర్టీసీ మా యూనియన్ అది. ఇవాళ జేఏసీ చైర్మన్, ఏఐటీసీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు. అదేవిధంగా జెన్కో ఆర్టిజన్స్ కూడా మా కొత్తగూడెంలోనే ఎక్కువ ఉంటారు. సింగరేణిలో మేమే ఎక్కువ, పెద్ద యూనియన్ మాదే. అంటే కార్మికుల సమస్యలపై పోట్లాడేటప్పుడు ప్రభుత్వమా కాదనే పాయింట్ కాదు. మేము కార్మికులు న్యాయమైన సమస్యలు, కార్మికులు ఎప్పుడు కూడా వాళ్ళు డిమాండ్ పెట్టారంటే దాని వెనక న్యాయమే ఉంటుంది. అన్యాయంగా, అసహజంగా, అహేతుకంగా కార్మికులు ఎప్పుడు పెట్టరు. అందువల్ల వాళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తెలుసుకుని దాన్ని సామరస్యం పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంటే మీరు ఇప్పుడు దానిలో పాల్గొనబోతున్నారా? మీరు మద్దతుగా వాళ్ళకు పోబోతున్నారా? ఒక ఎమ్మెల్యేగా, దాంతోపాటుగా సిపిఐ కార్యదర్శిగా. చెప్పే కదా మాయే సంఘాలని, సంఘాలే మాయి, ప్రధానమైన పాత్రే మాది. పోబోతున్నారు అనేది ఏముంది, మేము ఖచ్చితంగా అందులో ఉంటాం. అందులో ఇక మళ్ళా రెండు మాటలకి తావే లేదు. ఎస్, ఇది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇటు డిలిమిటేషన్కి సంబంధించి, మరొక వైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, ఆర్టీసీ సంబంధించినటువంటి విషయంలో ముందు జరిగేటువంటి ఒక ధర్నాకు సంబంధించి వారు మాట్లాడుతున్న మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.